గ్రూప్ రా మీది? అల్ ఖైదా, లష్కర్ ఏ తోయిబా, హర్కతుల్ అన్సర్, ఇండియన్ ముజాహిదీన్. అసలు మీ ప్లాన్ ఏంట్రా? ఎవరిని చంపాలని వచ్చారు? మీ చదువు మీకు ఇచ్చిన విజ్ఞానంతో విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది అమాయకుల్ని చంపేశారు. మీరు చచ్చి జనాన్ని చంపి ఏం సాధించాలనరా మీ తాపత్రయం? మాట్లాడరేంట్రా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వెయిట్ త్వరలోనే అన్ని విషయాలు తెలియజేస్తాం. దేశంలో ఎక్కడ బాంబులు పేలినా దాని మూలాలు మాత్రం సిటీతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు జరిగిన అరెస్టులతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కానీ పోలీసులు మాత్రం ఎటువంటి వివరాలు చెప్పడం లేదు. ప్రభుత్వం ఎంతవరకు చొరవ తీసుకుంటుందో వేచి చూడాలి. కెమెరామెన్ నాగరాజ్ తో అనిత, TV7. మొన్న సునామీ వచ్చినా, నిన్న తుఫాన్ వచ్చినా, నేడు మానవ బాంబులు వచ్చినా మా ప్రభుత్వమే చొరవ తీసుకుంది. ఈ టెర్రరిస్టులందరినీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పట్టుకుంది. నా ప్రాణాలు అర్పించేలా సరే ఈ టెర్రరిస్టులందరినీ అంతమొందిస్తాను. సెలవు. జై హింద్. ఇంకా వీడు పోయినట్టే. ఇక నేను వేరే మినిస్టర్ చూసుకోవాలేమో. నీ తాళి బొట్టు తెగిపోయేలా ఉంది తులసి. అనవసరంగా ఆళ్ళతో పెట్టుకున్నానే తులసి. ఈ రోజు నాకు మూడేలా ఉంది తులసి. అబ్బా బాధపడకండి, మీకేం కాదు. నీకు తెలియదే తులసి, వాళ్ళు టెర్రరిస్టులు అని తెలియక వాళ్ళు ఒకటి చస్తే వాళ్ళకి స్వీట్లు పెట్టి పండుగ చేసుకున్నాను. వాళ్ళంతా ఒకటని తెలియక వాళ్ళు టంగిడి కబాబు చేసుకుని తింటానన్నాను. అమ్మో, ఈ పట్టుకెళ్ళి బిల్లాడికి చెప్పేసి ఉంటారు. వాడు నన్ను చంపడానికి ఏదో కుట్ర వేసే ఉంటాడు బాబు. మిమ్మల్ని చంపడానికే? అవును, నన్నే ట్విన్ టవర్స్ కూల్చేసినోడికి అపార్ట్మెంట్ లెక్క. మిమ్మల్ని చంపడానికి ఫ్లైట్ కావాలండి. అదిగో విమానం వచ్చేస్తుంది బాబోయ్. అది కుక్కర్ సౌండ్ అండి. ఇదిగో కుక్కర్ అని బయటపడే అసలు భయపడతాస్తుంటే. మీరు చచ్చే అంత ఏం ఉండదు. మిమ్మల్ని చంపే అంత ఖాళీ వాళ్ళకు ఉండాలి కదా. అంతేనంటావా? అంతేనండి. మీరు ఒక పని చేయండి, ఆ న్యూస్ ఛానల్ చూడ మానేసి నాలాగా టీవీ సీరియల్ చూడండి. సెట్ అయిపోతారు. రండి, భయపడకండి. జాగ్రత్త. పట్టుకున్నారంట? వాళ్ళు ఏ గ్రూప్ కి చెందిన వాళ్ళు సార్? ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సార్, వాళ్ళ గురించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? చెప్పండి సార్, ప్లీజ్ సార్. వెయిట్ త్వరలోనే అన్ని విషయాలు తెలియజేస్తాం. సార్ ప్లీజ్ సార్. अरे ये क्या? पुलिस तो कह रही कि फिदाइन को अरेस्ट कर लिया है, जबकि हमारे फिदाइन तो यहीं पर है। शायद वो फिदा ही दूसरे ग्रुप से ताल्लुकात रखते होंगे। फिर भी ये बात मैं हाईकमांड को बताऊंगा। ठहरो, शायद पुलिस इसी मौके के इंतजार में है, क्योंकि हमें पकड़ने के लिए उनके पास कोई सुराग नहीं है। पहली बार आजम का काम नाकाम हुआ है, अगली बार ऐसा नहीं होना चाहिए। बिल्कुल सही, लेकिन इस बार मैंने अमेरिका, लंदन, यूके और हिंदुस्तान में ब्लास्ट के जिम्मेदार मसूद को बुलाया। तब तक हमें एहतियात बरतनी होगी। अस्सलाम वालेकुम। वालेकुम सलाम। क्या अल्ताफ मियां, कोई प्रॉब्लम? जी कोई प्रॉब्लम नहीं। अगर आपको कोई प्रॉब्लम हो तो मुझे बताइए। फिलहाल तो सब ठीक है, लेकिन फिर भी हमें नए ठिकाने का इंतजाम करना होगा। आप बेफिक्र रहिए, यहाँ पर हमें पनाह देने वाले बहुत से लोग हैं, इंतजाम हो जाएगा। మీరు టెర్రరిస్టులు కాదు, టెర్రరిస్టుల్ని చంపడానికి వచ్చిన వాళ్ళు. ఇది నేను నమ్మాలి. ఎస్, నమ్మాలి. మా జీవితంలో జరిగిన విషాదం చూస్తే మీరు ఈ మాట అన్నరు. మీరే కాదు, ప్రపంచంలో ఏ ఒక్కరూ మేము చేసింది తప్పని చెప్పరు, చెప్పలేరు. నా పేరు బాను. అమ్మ, నాన్న, తమ్ముడు. పుట్టింది చదివింది ఇక్కడే.
కానీ ఉద్యోగం యుఎస్లో ఉన్న ఏ రోజు నా ఫ్యామిలీని మిస్ అవ్వలేదు. యుఎస్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఇండియాకి వచ్చాను. ఆ రోజు పట్టుకో, పట్టుకో. నేను ఇవ్వను. I'm not gonna give you, okay? నువ్వు పట్టుకో. I'm not gonna give you, I'm telling you. I'm sorry. आगो అంతే అంటావా? అయితే లేజర్ షో చాలా బాగుంటుందటమ్మా. ఈ షోలో చాలా విషయాలు చూపిస్తారట. అవునా, మాకు తెలియదులేండి, పెద్ద చెప్పొచ్చారు కానీ. చాలా ఎక్కువ అమ్మాయి. ఒరే, నీ గురించి చెప్తున్నారా? నీ గురించే చెప్తున్నాను రా. నాకు తెలియదు నువ్వు ఎలాంటి వాడు. స్మైల్. తీసేస్తున్నావు అప్పటి నుంచి పడతామే అసలు. ఎందుకు పడరు? ఐ విల్ గో అండ్ బ్రింగ్ పాప్కార్న్. పాప్కార్న్ అవన్నీ ఇప్పుడు వద్దులేమా, ఏమైనా మంచి తినేందుకు తీసుకొస్తా. స్టార్ట్ అవుతుంది. వద్దులేరా. షో స్టార్ట్ అరే ఇంకా అవుతుందమ్మా. టైం ఉంది. జస్ట్ ఐ కమ్ ఇన్ 5 minutes. యు విల్ బి మిస్సింగ్ నువ్వు ఆపరా. ఇదిగో పాప్కార్న్ తీసుకుని రా, మర్చిపోగలి. డబ్బులు ఉన్నాయి లేదో. ఒక్కదాన్ని చేసావు, వెళ్ళు. మేనేజ్ తీసుకొస్తా. వాళ్ళతో గడిపిన 2 రోజులు 2 క్షణాల్లో గడిచిపోయాయి. కానీ అవే నా ఆనందానికి చివరి క్షణాలని ఊహించలేకపోయారు. ఏ బిడ్డైనా ఏడిస్తే అది ఆకలని తల్లికి తెలుస్తుంది. కానీ ఆకలేసినా దాహం వేసినా అడిగే పరిస్థితిలో లేడు సార్ మా అన్నయ్య. మేము తనకి ఏమవుతామో తెలియదు. అసలు తనకి బ్రతికే ఉన్నా అన్న విషయం కూడా వాడికి తెలియదు సార్. చేతికందొచ్చిన కొడుకు చేజారిపోతూ జీవోత్సవంలా బ్రతుకుతూ మళ్ళీ ఎప్పటికైనా తిరిగి అమ్మ అని పిలుస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది సార్ మా అమ్మ. అసలు ఏం పాపం చేసావని, ఎవరికి ద్రోహం చేసావని మాకు ఈ శిక్ష? ఇంత చేసిన వాళ్ళని చంపాలనుకోవడం తప్ప కాదు, చంపకపోతేనే తప్పు. అవం శుభం తెలియని చిన్న బాబా సన్న చెల్లి తను చేసే అల్లరితో మా ఇల్లు ఎంతో సందడిగా ఉండేది. ఆ రోజు అన్నయ్య లుబ్నీ పార్క్ లెజర్ షోకు వెళ్తాని జిద్దు చేస్తే ఇంట్లో వద్దంటున్నా నేనే పంపించాను. తిరిగి నా చెల్లి మా ఇంటికి వెళ్ళా వచ్చింది. తెలుసా సార్, తన చివరి గుర్తు మాకేం మిగిలింది తెలుసా సార్? తన చేయిస్తా. ఇప్పటికి తెలుసుకుంటే తన చివరిసారిగా టాటా చెప్పిన చెయ్యి గుర్తుకొస్తుంది సార్. నాకు తల్లి లేకున్నా అన్నీ తానే నా ప్రతి అవసరాన్ని గుర్తించి స్వయంగా చూసుకునేవాడు సార్ మా నాన్న. నేను ఇంజనీరింగ్ కావాలని ఎన్నో కలలు కన్నారు. हाँ बाबा। हाँ बेटा, मैं तुम्हारे इंजीनियरिंग के बुक्स ले लिया हूँ और कुछ लूँ क्या? नहीं बस है बाबा। ठीक है, मैं निकलता हूँ। नहीं बाबा नको, मैं आके लेके जाता हूँ। अब किधर है बोलो, मैं आ जाऊंगा। बेटा मैं यहाँ इधर ही गोकुल चाट के पास हूँ। अच्छा ठीक है बाबा, मैं आ रहा हूँ अभी। ठीक है बेटा, संभल के आना, मैं इधर ही वेट कर रहा हूँ। అదే మా నాన్న నాతో మాట్లాడిన చివరి మాటలు. ఎప్పుడూ కళ్ళ ముందుండే మా నాన్నని చిత్రమైన శరీరాల మధ్య గుర్తుపట్టలేక చివరికి తనే మా నాన్న అని తెలిసాక ఆ క్షణం చూసిన మా నాన్న రూపం ఇప్పటికీ నా కళ్ళలోనే ఉంది. నీ స్థితికి తీసుకొచ్చిన నా కొడుకుల్ని వదలను సార్, వదలను, నరికి పడేస్తా. కోపం వస్తుంది కదా, రగులుతుంది కదా. మీకెలా అనిపించిందో నాకు అలానే అనిపించింది. అందుకే తట్టుకోలేకపోయాను. చనిపోయిన వాళ్ళు కన్న వాళ్ళు కాకపోయినా, తోడబుట్టిన వాళ్ళు కాకపోయినా మన తోటి వాళ్ళే కదా సార్.
ఏ పాప మెరుగనిందరి జీవితాల్లో విషాదం నింపిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ ప్రాణాలు పరంగా పెట్టైనా సరే ఆ ఉన్మాదుల్ని అంతం చేయడమే మా అంతిమ లక్ష్యం. వాళ్ళు ఎంతో మంది అమాయక జనాన్ని చంపి ఏదో సాధించామనుకుంటున్నారు, కానీ అలాంటి జనాల నుంచి మాలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. వాళ్ళు మరోసారి ఏదైనా విధ్వంసం సృష్టిస్తే మాలాంటి వాళ్ళు వస్తారని భయపడాలి. ఎస్ ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. మీ బాధను అర్థం చేసుకోగలను. కానీ ఆ టెర్రరిస్టులను చంపడానికి వాళ్ళు ఎక్కడున్నారో మీకెలా తెలిసింది? జరిగిందే తలుచుకుంటూ ఆ చివరి క్షణాలని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఈ ప్రపంచంతో ఇంకేం సంబంధం లేదని బతుకుతున్న నాకు ఆ రోజు వీడియోలో బాంబు పెడుతూ కనిపించాడో వ్యక్తి. I'm not gonna give you, I'm telling you. Hey, badlo, ouch. ఆ దుర్మార్గుడే నా కుటుంబాన్ని నాకు కాకుండా చేసింది. నా ఆశల్ని ఆశయాల్ని నా కళ్ళ ముందే నాశనం చేశాడు. మరి మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చుగా? మీకు తెలుసుగా, చట్టం కోర్టు శిక్షలంటూ వాణ్ణి ఇంకో 10-15 సంవత్సరాలు బతికేలా చేస్తుంది. కానీ వాణ్ణి ఎలాగైనా చంపాలనే కసి నాలో పెరిగింది. నా వాళ్ళని రోజు తలుచుకుంటానో లేదో తెలియదు, కానీ నన్ను స్థితికి తీసుకొచ్చిన వాణ్ణి మాత్రం ప్రతి క్షణం తలుచుకునేదాన్ని. అలా సంవత్సరం గడిచింది. హఠాత్తుగా ఒకరోజు అనుకోకుండా వాడు నా కంటికి కనిపించాడు. నా కళ్ళ ముందే ఎంతో మందిని చంపి ఇంకెందరినో చంపాలనుకుంటూ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. వాడిని ఫాలో అయ్యాను. అక్కడి వాడి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. इससे पहले हाई कमान ने ये काम खलील मियां को सौंपा था, जिसने बड़ी खैर खूबी से बहुत ही अच्छे अंदाज में ये काम को अंजाम दिया था। और इस बार हाई कमान ने आजम मियां आपको ये काम सौंपा गया है और आप इस काम को बड़ी ही होशियारी और चालबाजी से अंजाम देंगे। आज मैं बहुत खुश हूँ। आप सब लोगों ने मिलकर मुझे इस काम के लिए चुना है और मैं एक शहीद की मौत मरना चाहूंगा। इंशाअल्लाह। अब ये काम मैं जरूर करके दिखाऊंगा। मुबारक हो, मुबारक हो। मुबारक मुबारक. ఇంతమంది టెర్రరిస్టులను నేను ఒక్కదాన్ని అంతమొందించగలనా? పోనీ పోలీసులకు చెప్తే? నో, వాళ్ళు అరెస్ట్ తప్ప ఏం చేయలేరు. కానీ ఏదో ఒకటి చెయ్యాలి. అవును, ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళని మాత్రం వదలకూడదు. నేను కూడా వాళ్ళకి దగ్గరలోనే ఫ్లాట్ తీసుకున్నాను. బాంబ్ బ్లాస్ట్ మరుసటి రోజు వచ్చిన రాఖీ పండుగ గుర్తుకొచ్చింది. తమ్ముడికి గుర్తుగా రాఖీ కడదామని లుంబిని పార్క్కి వెళ్ళినప్పుడు అక్కడ గ్రిల్కి కొన్ని వందల రాఖీలు కట్టున్నాయి. అంటే నేను ఒక్కదాన్నే కాదు, ఈ నరకాన్ని అనుభవిస్తున్న వారు నాలాగే చాలా మంది ఉన్నారని నాకప్పుడే తెలిసింది.
ఒక బ్లాగ్ క్రియేట్ చేశాను. ఆ బ్లాగ్ ద్వారా పరిచయమైన మొదటి వ్యక్తి మా అమ్మ నాన్న లుమ్ని పార్క్ బ్లాస్ట్లో చనిపోయారు. అదే బ్లాస్ట్లో నా చిన్న చెల్లెలు కూడా చనిపోయింది. సారీ, ఒకవేళ నీకు ఆ టెర్రరిస్ట్ కనబడితే నువ్వేం చేస్తావు? వాళ్ళను చంపేస్తాను 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 చంపేస్తాను. అయితే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. అలా మేమంతా కలిసాం. ప్రతి క్షణం వాళ్ళ కదలికలపై నిఘా పెట్టాం. మెయిల్ వచ్చిన నెక్స్ట్ డే వాళ్ళ కదలికల్లో తేడా కనిపించింది. వాళ్ళలో ఒకడు ఆ రోజు పోలీసు యూనిఫామ్లో కనిపించాడు. అనుమానం వచ్చింది, వెంటనే వాడిని లేపేశాం. బాంబుకు సంబంధించిన సమాచారం సేకరించి బాంబును తయారు చేసి టెస్ట్ చేశాం. వాళ్ళందరినీ ఎప్పుడు చంపుతామా అని ఎదురు చూసాం. కానీ ఆ ఖలీల్ గాడు మీ చేతికి దొరికాడు. వాడిని ప్రాణాలతో వదలటం మాకిష్టం లేదు. అందుకే వాడిని మేమే లేపేశాం. నమస్తే సాబ్. వాళ్ళే కాదు, తలుచుకుంటే మేము కూడా మా ప్రాణాలు సైతం తెగించి వాళ్ళని అంతమొందిస్తాం. అందుకే మేమంతా మానవ బాంబులుగా మారి వాళ్ళని చంపడానికి వెళ్తుంటే మీరు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ టెర్రరిస్టులు ఎక్కడున్నారో చెప్పండి. మేమింతకు తెగించింది మీకు చెప్పడానికి కాదు. మాకు ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళను మేమే చంపాలి. వాళ్ళు చట్టానికే కాదు ప్రజలకు కూడా భయపడాలి. అది జరిగే పని కాదు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో త్వరగా చెప్పండి. వాళ్ళ గురించి తెలిసి కూడా మాకు చెప్పకుండా తప్పు చేశారు. ఇప్పుడు సైలెంట్గా ఉండి ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు. మీరు ఆలోచించే ప్రతి క్షణం వాళ్ళు చేసే మరో ఘోరానికి అవకాశం ఇచ్చినట్లే. రేపు జరగకూడదు ఏదైనా జరిగితే దానికి పూర్తిగా మీరే బాధ్యులు. కమ్ ఆన్, స్పీక్ అవుట్ ఐ సే. 302 బృందావన్ నిలయం, హబ్సిగూడ. హబ్సిగూడ సీఏ లైన్లో ఉన్నారు సార్. ఆ హబ్సిగూడలోని బృందావన్ నిలయం అపార్ట్మెంట్స్ ని సరౌండ్ చేయండి. ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. ఎస్ సార్.
అసలు ఏమనుకుంటారా మీరు? హీరోలు అనుకుంటారా? ఛా! నేను ఏదైతే జరగకూడదు అనుకున్నా అదే జరిగింది. దీనంతటికీ కారణం మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి ఉండకపోతే ఈ పాటికి వాళ్ళ బాడీలు పోస్ట్ మార్టం కూడా పనికొచ్చుండేది కాదు. వాళ్ళు ఇప్పటికీ ప్రాణాలతో బతుకున్నారంటే దానికి కారణం మీరే. అప్పుడే మాకు వాళ్ళ గురించి చెప్పుంటే అరెస్ట్ చేయగలరు, దానికి మించి మీరేం చేయలేరు. ఎందుకంటే మీకు రూల్స్ అడ్డం వస్తాయి. మాకైతే ఏం రూల్స్ లేవు. వాళ్ళని చంపడమే మా లక్ష్యం. చంపేం చేస్తారు? అందరినీ చంపేస్తే టెర్రరిజం అంత అవుతుందా? కాదు, ఆ వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేయాలి. ఎలా నాశనం చేస్తారు? ఇప్పటి వరకు మన దేశం పైన 62 సార్లు వాళ్ళు దాడి చేశారు. ఇప్పుడు మనల్ని కలుపుతున్నది భారతీయత కాదు, బాంబులు మూతల పట్ల భయం. ఇంకా మేము చూస్తూ ఊరుకోలేం. మీకు కనబడుతున్న మేమే కాదు, మా తర్వాత వచ్చే మాలాంటి వాళ్ళు ఎందరో. గుజరాత్ లో ఊచకోత జరిగినప్పుడు మీరేం చేశారు? న్యూఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? ముంబై ట్రైన్లో బాంబులు పేలితే 200 మంది పోయారు. అప్పుడేమైంది మీ పౌరుషం? టీవీలో చూశారు, పేపర్లో చదివారు. 3 రోజులు బాధపడి వెంటనే మర్చిపోయారు. ఎందుకంటే అందులో మీ చుట్టాలు ఎవరూ లేరు కాబట్టి. అదే ఇప్పుడు మీ కాడికి వచ్చేటప్పటికి నరుకుతామంటున్నారు, పొడుస్తామంటున్నారు, చంపుతామంటున్నారు. కానీ ఎవరికేం జరిగినా ముందుండేది మా పోలీసులు రా. మీ అందరి రక్షణ కోసం మా డిపార్ట్మెంట్ లో ఎంతమంది బలైపోయారో తెలుసా? అదే వారి ప్రాణ త్యాగాలన్నీ వృధా అయిపోతున్నాయి. పార్లమెంట్ మీద దాడి చేసిన వారిని మీరు ప్రాణాలకు తెగించి పట్టుకుంటే ఈ ప్రభుత్వం వాళ్ళ క్షమాభిక్ష పెట్టడం మనకు దురదృష్టకరం. అందుకే ఈ చట్టం న్యాయం పైన నమ్మకం లేదు సార్ మాకు. అదే సరిగ్గా ఉంటే ఇలాంటి వాళ్ళు రోజుకొకరు ఎందుకు పుట్టుకొస్తున్నారు? పుట్టిన ప్రతి వాడిని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? పట్టుకున్న ప్రతి వాడిని ఎందుకు శిక్షించలేకపోతున్నాం? అందుకే కోర్టు, న్యాయం, చట్టం అంటూ సంవత్సరాలు వేసేయకుండా దొరికినట్టు వేసేయండి సార్. దొరికినట్టు చంపుకుంటూ పోతే ఈ రోజు మీరు కూడా నమ్ముతూ ప్రాణాలతో ఉండేవాడు కాదు. చంపడం పరిష్కారం కాదు. మీలాంటి అమాయక కుటుంబాలు బలవకుండా ఉండాలంటే వాళ్ళని ప్రాణాలతో పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు వాళ్ళని ప్రాణాలతో పట్టుకోవాలనుకున్నారు, మేము చంపాలనుకున్నాం. ఏదేమైనా టార్గెట్ మిస్ అయింది. టార్గెట్ని టార్గెట్ చేయాలి. వెల్కమ్ టు టీవీ 7 నవ్వుతూ చూడు. ఈ ఇంట్లో అద్దుకుంటే టెర్రరిస్టులు ఈ నగరాన్ని అల్లా కల్లోలం చేయడానికి కుట్రపన్నారు. ఇక్కడున్న పరికరాలు, ఈ డంబెల్స్ చూస్తుంటే టెర్రరిస్టులు బాగా ఎక్సర్సైజ్ చేసేవారని తెలుస్తుంది. ఈ టీవీ వాళ్ళు మరి టూ మంచి మాస్టర్. 1కి 4 చేసి చెప్తారు. వాళ్ళు ఉండేది నలుగురేనా? అందులో ఎక్సర్సైజ్ చేసేది ఒకడే. ఆ విషయం తెలియదు. ఇంకేం తెలుసు? ఏం తెలియదు అని అడగండి సార్, నాకు అన్ని తెలుసు. మీరు ఇక్కడే ఉంటారా? అవునండి, బ్రేకింగ్ న్యూస్ బాధ్య నా పేరు. కింద అపార్ట్మెంట్ లోనే ఉంటా. ఈయన అడిగితే మరిన్ని వివరాలు రాబట్టచ్చు. ఆన్సర్ సెంటర్ చేసుకో. ఇలా రండి సార్, ఒకసారి ఇలా రండి సార్. ఒకసారి రండి సార్. మీకు తెలిసిన విషయాలు మా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాం. నేను ఇంకా స్నానం చేయలేదు సార్. టీవీలో స్మెల్ రాదు సార్. బట్టలు మార్చుకుని వస్తాను సార్. మీరు బట్టలు వేసుకోపోయినా బాగుంటారు సార్. సార్ని ఫోకస్ చేయి. కెమెరా రోల్ చేయి. 1 2 3 ఓకే, యాక్షన్. వెల్కమ్ టు టీవీ 7 నవ్వుతూ చూడు. టెర్రరిస్టులు నివసించి ఇదే అపార్ట్మెంట్స్ లో మన బాబ్జీ గారు కూడా నివసిస్తున్నారు. ఈయనకి టెర్రరిస్టుల గురించి చాలా విషయాలు తెలుసంట. ఈయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి బాబ్జీ గారు, ఈ పట్టుబడిన టెర్రరిస్టులకి మీకు చాలా సన్నిహితమైన సంబంధం ఉందని అందరూ అనుకుంటున్నారా? దీని గురించి మీ కామెంట్ మాట్లాడండి. ఏం నోరి? ఓహో, ఈ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచో టెర్రరిస్టులు చూస్తూ ఉంటారు. మీరు పెదవి విప్పితే మిమ్మల్ని చంపేస్తారని భయపడుతున్నారా? చంపేస్తారా? మీరు వాళ్ళని కలుసుకోవడానికి రోజు మేడపైకి వచ్చేవారగా. కర్మగాలి, వాళ్ళ టెర్రరిస్టులు తెలియక వచ్చే చచ్చేవాడు సార్. మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద మీకు అనుమానం కలగలేదా? ఎప్పుడు అనిపించలేదు సార్. మీరు వాళ్ళతో గడుతున్న టైంలో మీకు వాళ్ళ టెర్రరిస్టులను ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది. ఎందుకు చెప్పలేదు? అనిపించలేదు సార్. అనిపించింది. అనిపిస్తే టెర్రరిస్టులు మొహం ముందే తిడతాను సార్. ఏంటి? టెర్రరిస్టులను మొహం మీద తిట్టారా? వండర్ఫుల్. ప్రపంచంలో టెర్రరిస్టుల ముందు తిట్టిన ఏకైక వ్యక్తి బ్రేవ్ బాయ్ బాబ్జీ మన ముందున్నారు. ఈయన ఎలా తిట్టారు, ఏం తిట్టారు అని తెలుసుకోవాలంటే చిన్న బ్రేక్ తర్వాత. బ్రేక్ ఇచ్చి బతికించు వస్తానయ్య బాబు. ఎక్కడికి? మీరే కదండి బ్రేక్ అన్నారు. బ్రేక్ ఆడియన్స్ కి, మీకు కాదు. ఊరుకోండి సార్, మీరు ప్రపంచానికి ఇన్స్పిరేషన్ అవుతారు సార్. కెమెరా రోల్ చేయి. 1 2 3 వెల్కమ్ బ్యాక్ టు టీవీ 7 నవ్వుతూ చూడు. టెర్రరిస్టులు నానా మాట్లాడిన బాబ్జీ గారు మన ముందున్నారు అని ఏం తిట్టారు, ఎలా తిట్టారు అడిగి తెలుసుకుందాం సార్. అబ్బా, వాళ్ళు ఏం తిట్టారు? పెద్దగా ఏం తిట్టలేదు. ఓ నో, ఆ తిట్లు మనం ప్రసారం చేయకూడదు. ప్రసారం చేసిన ప్రేక్షకులు చూడరు సార్. ఇప్పుడు కొత్త ప్రశ్న. మీరు వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళకి మీ మీద కోపం, కసి, ఉక్రోషం అంటే ఏమైనా కలిగాయా? ఓర్ని దుంపదగా వాళ్ళకి లేని ఫీలింగ్స్ నువ్వు కలిగించేలా ఉన్నావే. నీకో దండం, నీ ఇంటర్వ్యూకో దండం. వస్తా. అది కాదు సార్. హలో 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 హలో, ప్రశ్నలు అడుగుతున్న చెప్పకుండా వెళ్ళిపోతున్నారంటే ఇది ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే. కాబట్టి టెర్రరిస్టులకు బాబ్జీతో సంబంధం ఉందని మీకు అనిపిస్తే బాబ్జీ అని స్పేస్ ఇచ్చి ఏ అని టైప్ చేయండి. బాబ్జీకి టెర్రరిస్టుతో సంబంధం ఉందని మీకు ఏమాత్రం అనుమానం కలిగినా బాబ్జీ అని స్పేస్ ఇచ్చి బి అని టైప్ చేయండి. టైప్ చేసి 5271కి SMS చేయండి.
తివిడి రాంబాబు కెమెరామెన్తో మీ రాజేష్. టీవీ 7 నవ్వుతూ చూడు. రే కచ్చారా. హే, ఎవరు మీరు? టెర్రరిస్టులకి నాతో సంబంధం ఉంటే ఏం టైప్ చేయాలా? నాకు టెర్రరిస్టులతో సంబంధం ఉంటే బియ్యం టైప్ చేయాలా? టెర్రరిస్టులకి నాతో సంబంధం ఉన్నా నాకు టెర్రరిస్టులతో సంబంధం ఉన్నా ఒకటే కదరా నీ మీడియా మీద తిరగబడ్డ బాబ్జీ ఇతను ఆవేశం ఉక్రోషం చూస్తుంటే గతంలో 4 హత్యలు చేసి టెర్రరిస్ట్ తో సంబంధం ఉంది అనిపిస్తుంది. ఏయ్, కొంచెం వీడి ముఖం మీద నీళ్ళు కొట్టలేపు. వీడి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు రా. మసాలా యాడ్ చేయొచ్చు. లేకరా వరదా. ఐ థింక్ యూ నో, నలుగురు సూసైడ్ బాంబర్స్ ని పట్టుకున్నాం. వాళ్ళకి సంబంధించి మీ దగ్గర ఇంకేమైనా సమాచారం ఉందా సార్? వెయిట్, అన్ని వివరాలు చెప్తాను. వీళ్ళు ఏ ఆర్గనైజేషన్ కి చెందిన వాళ్ళు కాదు. టెర్రరిస్టులు వెబ్సైట్లు చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా గ్యాదర్ చేశారు. సరైన సమయానికి పట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. లేకపోతే వీళ్ళు చాలా విధ్వంసం సృష్టించేవాళ్ళు. ఈ ఆర్గనైజేషన్ తో సంబంధం లేదన్నారు, మరి ఇంత పెద్ద బ్లాస్ట్ ఎలా చేయగలిగారు? దీనికి పెద్ద టాలెంట్ ఏం అవసరం లేదు. నెట్ ఓపెన్ చేస్తే మనం ఇంట్లో వాడే సాధారణ వస్తువులు, డిటర్జెంట్, నిమ్మకాయలతో ఆర్డిఎక్స్ బాంబులు ఎలా తయారు చేయాలో నేర్పడానికి కొన్ని 100 సైట్లు ఉన్నాయి. పైగా వీళ్ళు చదువుకున్న వాళ్ళ ఉన్నారు. అంత కష్టపడక్కర్లేదు. ఈ నలుగురిని చూసి రేపు మరో 40 మంది తయారైతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎస్, ఇట్ కెన్ హ్యాపెన్. కానీ జనాల్లోంచి ఇలాంటి వాళ్ళు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. బట్ అలాంటి పరిస్థితులు రాకుండా వీ విల్ టేక్ ద నెసరీ ప్రికాషన్స్. అంటే ఎన్కౌంటర్ చేస్తారా? చట్టపరంగా వీళ్ళకి పడే శిక్షే ఇలాంటి వాళ్ళని తయారవకుండా చూస్తుంది. ఐ థింక్ యూ నో, నలుగురు సూసైడ్ బాంబర్స్ ని పట్టుకున్నాం. हमें इन चारों को बचाना होगा. इन चारों को बचाने की हमें क्या जरूरत है? जरूरत है क्योंकि पहली मर्तबा इस तरह के लोग सामने आए हैं और इन्हीं लोगों का इस्तेमाल करके हम इस मुल्क को तबाह ताराज और बर्बाद कर सकते हैं. फिर भी इतना खतरा उठाना जरूरी है क्या? तो हमें भी बचाने वाला कोई है ये समझकर वो भी सामने आ जाएंगे. तब मरने वाले और मारने वाले सभी यहाँ के लोग होंगे. ठीक है. నమస్కారం. ప్రజలకు నేనంటే ఎంత అభిమానం అయ్యా. ఓపెనింగ్ వేయించడం, దండలు వేయించుకోవడం ఇదే పని. వేసేయండి మావాడికి. అయ్యో బాబు, ఎంత పెద్ద దండు. వీళ్ళకి పని లేదు, మావాడికి పని లేదు. ఇదే సంబరం ఉంది. పట్టుకోరా. వెయ్యవయ్యా. అభిమానం అంటే నీలాగా ఉండాలయ్యా. నీలాంటి వాళ్ళు కావాలయ్యా. ఎందుకు పెద్దదండ వేసిందేనా? నమస్కారం, ఉంటాను. సెక్రటరీ సార్. తర్వాత కార్యక్రమం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సార్. ఇప్పుడు చూడు, శంకుస్థాపనలు, ఓపెనింగ్లు, ఏదైనా వెరైటీ ప్రోగ్రామ్ చూడవయ్యా సెక్రటరీ. చూడు, ఏదో వెరైటీ ప్రోగ్రామ్ అవుతుంది. నారింగ్ కాదు సార్, మీరింగ్ అయి ఉంటుంది. నా దగ్గర ఫోన్ ఎక్కడయ్యా? ఎక్కడయ్యా? సార్ బాగుంది సార్, కాస్ట్ లాగా ఉంది, నొక్కేయాలి. హలో, నీ మేడాలు నీ దండలో బాగుంది. ఫోన్ కట్ చేయకు. కట్ చేస్తే నీ మేడ కట్ అవుతుంది. అరే చుప్, చెప్పింది వింటూ ఫాలో అవ్వు. నీ ఎదురుగా ఉన్న వైట్ కాలేజ్ లో ఒంటారిక కూర్చో, బ్రతికిపోతావు. లేదంటే అక్కడే కుక్క చావు చేస్తావు. ఎవరికి డౌట్ రాకుండా నవ్వుతూ ఉండు. సెక్రటరీ, నాకు ఒక వెరైటీ ప్రోగ్రామ్ వచ్చింది, నేను వెళ్తున్నానయ్యా. అయితే వెళ్దాం పదండి సార్. పర్సనల్ అయ్యా, నేను ఒక్కనే వెళ్ళాలి. అయితే దండించుకోండి సార్. అసలు వెరైటీ అంతా ఈ దండలోనే ఉందయ్యా. తప్పకోండమ్మా. దండలో వెరైటీ ప్రోగ్రామా? నొక్కదయ్యా, పేలిపోద్ది బాంబు. మన మంత్రి సమరసింహారెడ్డి గారు ఈరోజు 11 గంటల సమయంలో కిడ్నాప్ కి గురయ్యారు. ఈ కిడ్నాప్ తామే చేశామని ఒమర్ టెర్రరిస్ట్ గ్రూప్ ప్రకటించింది. ఇటీవల అరెస్ట్ అయిన 4 మానవ బాంబులను 48 గంటల్లోపు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో మంత్రి గారిని హతమారుస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వందనా, ఏం మనిషివయ్యా నువ్వు? టీవీల్లో కనబడతామని ఇంటి పనులన్నీ గాలికి వదిలేసి ఇంతంత మేకప్లు పూసుకుని వచ్చారు మహిళలు, మహారాళ్ళు. వాళ్ళని అడగవు, ఈ వాచ్మెన్ గారిని అడగవు. ఇంత పెద్ద మహానగరంలో నేను ఒక్కడే దొరికినా నీకు స్పందించడానికి. అంటే వాళ్ళు మీకు బాగా పరిచయం అని? బాగా పరిచయమా? నీ మొహం. ఏదో పెంట్ హౌస్ లో ఉంటున్నారు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి చూసి వచ్చేవాడిని, కానీ అయినా నీ వాళ్ళకం చూస్తుంటే
ఇంటికి వచ్చి పాలు పోసేవాడిని, పేపర్ బిల్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చే పేపర్ వాడిని నా బంధువుల కింద జమ కట్టేలాగా ఉన్నావే. అబ్బే. ఒక ప్రశ్న సార్. నేను చెప్పను. సార్, ఒక ప్రశ్న సార్. నేను చెప్పను. ఒకే ఒక ప్రశ్న సార్. అసలు నువ్వు నన్ను ఇప్పుడు చెప్పనిచ్చింది? ప్రతిసారి నువ్వే కదా మాట్లాడేది, నన్ను ఒకసారైనా మాట్లాడిచ్చావా? సార్ ఈసారి మీరే మాట్లాడండి సార్. ఒక్క ప్రశ్న. నేను మాట్లాడు అయితే ఓకే. రోల్ రోల్ రోల్. సార్, ఆ కిడ్నాప్ అయిన మంత్రి గారిని విడిపించడానికి ఆ నలుగురు మానవబామల్ని వదిలేయాలంటారా? వీల్లేదంటే వీల్లేదు. ఆఫ్టర్ ఆల్ నలుగురే కదా అని వదిలేస్తే రేపొద్దున 400 మంది ప్రాణాలు తీసేస్తారు ఈ మానవ బాంబులు. చచ్చిన వదలకూడదు. ఏంటి చచ్చినా? అబ్బో, ప్రజల కోసం స్పందించే మంత్రి గారిని, ప్రజలచే అనుకోబడ్డ మంత్రి గారిని, ప్రజా నాయకుడు, ప్రజల దేవుడైన సమరసింహారెడ్డి గారు చచ్చినా పర్లేదు కానీ ఆ నలుగురు మానవ బాంబులు మాత్రం వదలకూడదని మన బాబు గారి అభిప్రాయం. లేదు, అడ్డమైన ఒకడు నువ్వాగి లాస్ట్ లో నా అభిప్రాయం అంటావేంటయ్యా? లేదు, అతను మంత్రి గారు బతకాలి, అతను కాపాడాలి. మనం ఓట్లేసింది ఎందుకండి? మన నాయకుడు ప్రాణాల మీదకి వస్తే అతను కాపాడుకోవాల్సిన బాధ్యత మంది కదా. ప్రతి పౌరుడికి అతన్ని రక్షించాల్సిన అవసరం ఉందనే సభను మనవి చేసుకుంటున్నాను. ఓహో, అంటే మంత్రి అని పిలబడే ఒక్క మనిషి కోసం కొన్ని వందల వేల లక్షల ప్రాణాలు తీసే ఆ నలుగురు మానవ బాంబులు మాత్రం వదిలేయాలి. వాళ్ళు ఎక్కడున్నా సరే సుఖంగా ఉండాలి. వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని కలగకూడదు. వాళ్ళు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో 1000 ఏళ్ళు సంతోషంగా ఉండాలని మన బాబ్జీ గారి అభిప్రాయం. నా అభిప్రాయం, నేను గనక ఫ్రస్ట్రేషన్ తో మనోవ్యక్తో ఆత్మహత్య గనక చేసుకుంటే దానికి కారణం రిపోర్టర్ అయిన ఈడని, కెమెరామెన్ ఆడుతో, టీవీ 7తో బాబ్జీ చావు. ఎంత కాదన్నా మానవ బాంబులతో సంబంధం కదా. ఆత్మహత్య కూడా వెనకాట్లేదు. దివిడి రాంబాబుతో రాజేష్, టీవీ 7 నవ్వుతూ చూడు. రే, కనీసం మనశ్శాంతిగా చావనవ్వా. ఒక మంత్రిని కిడ్నాప్ చేశారంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? సెక్యూరిటీ ఎక్కడుంది రాష్ట్రంలో? వెంటనే ఈ సీఎం రాజీనామా చేయాలి. 1 2 3 స్టార్ట్. మా మంత్రి గారికి ఏ ప్రాణహాని జరగకూడదు. ప్రభుత్వం మా మంత్రి గారిని వెంటనే విడిపించాలి. లేదంటే నన్ను వదిలేయండి. మా మంత్రి గారికి ఏం జరగకూడదు. పోతే పోనీ ఎదవ ప్రాణాలు, మళ్ళీ జన్మంటూ ఉంటే మంత్రి ఏం కర్మ? ముఖ్యమంత్రి కావచ్చు. ఏ దేశం కోసం ప్రజలు, పోలీసులు, ఆర్మీ ప్రాణత్యాగం చేయాలా? ఏ రాజకీయ నాయకులు చేయకూడదా? అలాంటి సువర్ణ అవకాశం ఇవాళ మన సమరసింహారెడ్డి గారికి దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగా ప్రభుత్వం చూడాలి. అలా జరిగితే ఒక తపాలా బిళ్ళ మీద, ఒక పోస్టు బిళ్ళ మీద, ఒక రూపాయి బిళ్ళ మీద ఆయన చిత్రం ముద్రించాలి. ఈ మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకుని రేపొద్దున ఇలాంటి సంఘటనలు జరిగితే రాజకీయ నాయకులు తమ ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉండాలి. ఇవాళ మన సమరసింహారెడ్డి అమరసింహారెడ్డిగా చరిత్రలో నిలిచిపోతాడు. మన పులిబిడ్డ సమరసింహారెడ్డి అమర్రాహే. మన పులిబిడ్డ సమరసింహారెడ్డి, సమరసింహారెడ్డి, సమరసింహారెడ్డి. వారిని అమ్మ కడుపు మాడ ఏదో ఓటు గడిని హంచేస్తాం, ఇచ్చేస్తాం, ఇది బిగుతాం, అది బిగుతాం, ప్రాణాలైనా అర్పిస్తామని వాగుతుంటావురా. అంత మాత్రానా చెప్పిందల్లా చేయమంటే ఎట్టా? నా సాగు నీ చేతుల్లో ఉందని నాకు తెలుసు. ఊరికే తుపాకీ చూపించి టెన్షన్ పెట్టమాక. దేశం నాలాంటి వాళ్ళ కోసం నీలాంటి వాళ్ళని ఎంతమంది వదిలిపెట్టలేదు. కాస్త ఫ్లాష్ బ్యాక్లు గట్రా గుర్తు తెచ్చుకుని ఓపిక పట్టయ్యా. మా వాడి సంగతి నాకు బాగా తెలుసప్పి. ఆ నలుగురిని ఖచ్చితంగా వదిలిపెడతారు. ఈ లోపల ఊరికే ఆవేశపడమాక, నన్ను టెన్షన్ పెట్టమాక. 3 రోజులైంది బీపీ టాబ్లెట్ తెప్పించమని. తెప్పించా, పైగా టెన్షన్. మీరు అనుకున్నట్టే జరిగింది. మిమ్మల్ని వదిలేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. మీరు నలుగురు రెడీ అవ్వండి. మరి నేను నిన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు, అందుకే మీడియాకి నలుగురే అని చెప్పాను. రైట్, మీరు రెడీ అవ్వండి. ఓకే సార్. నో, నేను ఒప్పుకోను. నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతారు? ఒక లక్ష్యం కోసం మనందరం కలిసాం. అది నెరవేరే టైంకి నన్ను వదిలేసి వెళ్తారా? సార్ చేసి కరెక్ట్ బాన్. మనం చేజారించుకునే అవకాశం మళ్ళీ మన చేతికి వచ్చింది. అది నెరవేరాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. నోను, నేను మీతో వస్తాను. మనం అనుకునేది సాధించేంత వరకు నేను మీతోనే ఉంటాను. నో బాను, ఒకవేళ మనం అనుకున్నది జరగలేకపోతే ఈ పోరాటం మనతో ఆరంభం కావాలి, అంతం కాకూడదు. అలా జరగాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. అవును బాను, వాడు అన్నది కరెక్ట్.
దిస్ వార్ షుడ్ నాట్ ఎండ్ విత్ us. యూ హ్యావ్ టు కంటిన్యూ. ఎస్ బాను, యూ హ్యావ్ టు కంటిన్యూ. నో. బాను ప్లీజ్. అర్థం చేసుకో బాను ప్లీజ్, మళ్ళీ అవకాశం మనకు రాదు. ఈ అవకాశం రాదు బాను. ఈ అవకాశం కోసమే నేను వెయిట్ చేస్తుంది. ఇక్కడ నువ్వు చంపావా నేను చంపానా అని కాదు, వాళ్ళని చంపడం మనకు ముఖ్యం. ఏదేమైనా సరే నేను వస్తున్నాను మీతో, అంతే. బాను, మనం ఎంత ప్లాన్ చేస్తే ఇంతవరకు వచ్చాను నీకు గుర్తుందా? ఆ కుర్రాళ్ళ మొండి ధైర్యం చూసి ఆశ్చర్యం వేస్తుంది. రేపేం జరగబోతుందో తెలిసి కూడా వాళ్ళంత ధైర్యంగా ఉన్నారంటే రియల్లీ దే ఆర్ గ్రేట్. నాకు వాళ్ళని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.